ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. వీక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 1వ తారీఖు నుండి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు గల జనవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి జనవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. మేషరాశిలో అశ్విని నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, భరణి నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, కృత్తికా నక్షత్రంలో ఉన్నటువంటి 1వ పాదము కలిపి మేషరాశిగా చెప్పబడుతోంది. ప్రారంభములుగా అయితే ద్వితీయ స్థానమందు ఉన్నటువంటి రాహువు, 8వ స్థానమందు ఉన్నటువంటి కుజకేతువులు, 9వ స్థానంలో ఉన్నటువంటి రవి, 10వ స్థానంలో ఉన్నటువంటి శని బుధులు, 11వ స్థానమందు ఉన్నటువంటి గురు భగవానుడు ప్రత్యేకమైనటువంటి ఫలితాలన్నీ కూడా తెలియజేస్తున్నారు. ఒక రకంగా ప్రారంభములుగా అయితే 16వ తారీఖు వరకు సామాన్యమైనటువంటి ఫలితాలు. అయితే ఇంకా కుజస్థితి మాత్రం వ్యతిరేకంగానే ఉంది, అనుకూలంగా లేదు. జనవరి 14వ తారీఖు నుండి రాజ్యస్థానంలోకి రవి ప్రవేశం, జనవరి 16వ తారీఖు నుంచి కుజాష్టమ స్థితి మారిపోవడం, ఇవన్నీ కూడా ఒక రకంగా జనవరి నెలతో నూతన సంవత్సరం, ఆంగ్ల సంవత్సరం ప్రారంభం ఏ విధంగా ప్రారంభమయ్యి కొత్తది వచ్చిందో మీకు కూడా కొత్త రకమైనటువంటి ఫలితాలు జనవరి 16 నుంచి ప్రారంభమవుతాయి. అంతవరకు కూడా సందిగ్ధ కాలంగా ఉంటుంది. ప్రతి పరిస్థితి కూడా సంధి ప్రతిదీ కూడా చివరి క్షణంలో ఆగిపోవడం, ఇలా అటు ఇటు కాకుండా ఉండడం, ఏ నిర్ణయము తీసుకోలేకపోవడం, గతంలో మీరు మీ వల్ల సహాయం పొందిన వాళ్ళే మీకు వ్యతిరేకంగా మాట్లాడడం, ఆ విధంగా కనపడుతూ ఉంటుంది. అయితే భగవంతుడి యొక్క గురు భగవానుడు లాభమందు ఉండి మీ యొక్క పంచమ స్థానాన్ని ఇవన్నీ చూడడం వల్ల పరమేశ్వరుడు సప్తమ స్థానాన్ని చూడడం వల్ల కుటుంబంలో పడుతున్నటువంటి చాలా రకాల సమస్యలు కొంత మీ వాక్చాతుర్యం వల్ల కానీ, మీ తెలివితేటల వల్ల కానీ, మీ యొక్క సమయస్ఫూర్తి వల్ల కానీ అవి అదుపులో వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ నెల 16వ తారీఖు వరకు ఒక ఇంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయమే అని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. రాత్రిపూట ప్రయాణాలు చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి మాట్లాడండి. అనవసరంగా అంటే నిమిత్త మాత్రంగానే ఎటువంటి పనులైనా సరే, మధ్యవర్తిత్వాలైతే నిమిత్త మాత్రంగానే ఉండండి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఏమాత్రం చేయవద్దు. మాట ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మాట ఇచ్చారంటే నిలబెట్టుకోవడం చాలా కష్టమవుతుంది. ప్రతి విషయంలోనూ కూడా ఛాలెంజ్గా తీసుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి సమయం. 16వ తారీఖు దాటిందంటే పరిస్థితి అంతా కూడా మీకు అదుపులోకి వస్తుంది. విజయాన్ని సాధిస్తారు. మీ ఆలోచనలన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతూ ఉంటాయి. ప్రతి వ్యవహారంలోనూ కూడా మీ యొక్క వర్క్మెన్షిప్ కనపడుతూ ఉంటుంది. ఎదుటి వ్యక్తులకి మీ యొక్క సామర్థ్యం ఏదో రకంగా బయటపడుతూ ఉంటుంది. దానివల్ల మీ యొక్క తెలివితేటలకి మంచి మార్గం ఏర్పడడమే కాకుండా ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని చాలా రకాలుగా పొగుడుతూ ఉంటారు. ఎప్రిషియేషన్స్ లభిస్తూ ఉంటాయి. ఇష్టమైనటువంటి ప్రదేశానికి, మీరు కోరుకున్నటువంటి స్థానానికి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా బ్యాలెన్స్గా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విద్యార్థులకి ఒకంత సామాన్యమైనటువంటి ఫలితము అయినప్పటికీ కొంత విద్యాస్థానము శుభాశుభ మిశ్రమంగా ఉంది. జాగ్రత్తగా ఉంటే విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎంత చదివినా ఇంతే, ఇవే మార్కులా, ఎంత కష్టపడ్డా ఇంతే మార్కులా,
ఏంటి అని మీరు డిసప్పాయింట్ కాకుండా ఛాలెంజ్గా తీసుకుంటే ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు సామాన్యమైనటువంటి ఫలితము. నెలాఖరులో శుభవార్తలు తెలుస్తాయి. 16వ తారీఖు నుంచి కొంత అనుకూలమైనటువంటి సమయము. అంతవరకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజకేతువుల వల్ల ఉదర సంబంధమైనటువంటి లేదా గైనిక్ రిలేటెడ్గా అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. ఒకంత జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి, వ్యవసాయదారులకి ఉత్తమమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. మీ యొక్క పంటలకి మంచి రేటు వస్తుంది. మీ యొక్క ధాన్యాలని పండించినటువంటి వాటిని మంచి రేటుకి అమ్ముకోగలుగుతారు. శాంతం వహించండి. ప్రతి విషయంలోనూ కూడా చెప్పుడు మాటలు వినవద్దు. ప్రతి విషయంలోనూ కూడా బ్యాలెన్స్గా ఆచితూచి వ్యవహరిస్తే ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు. ఈ రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఒక రకంగా మంచి రోజులనే చెప్పాలి. వ్యాపారస్తులకైతే చాలా మంచి రోజులు. గురుడు లాభమందు ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో ధనపరమైనటువంటి లాభాలు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకి శుభ సూచకాలు. ప్రతి విషయంలోనూ కూడా మీ యొక్క తెలివితేటలతో మీరు విజయాన్ని సాధిస్తారు. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కే తప్ప లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. ఏప్రిల్ లోపల ఏదైనా కొన్నా తిరిగి అమ్ముకునే విధంగానే కొని అమ్మేటువంటి వ్యాపారస్తులైతే ఏప్రిల్ లోపల ఏదైనా కొన్నా తిరిగి అమ్మేటువంటి పరిస్థితి అయితేనే కనుక ఇన్వెస్ట్మెంట్ చేయండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్ళొద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. స్పెక్యులేషన్ ట్రేడింగ్ రంగంలో ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి నిర్ణయం చేసుకోవాలి. ధనస్థానమందు ఉన్నటువంటి రాహువు మాయా ప్రలోభాలకి లోనుపడి ఎక్కడో ఏదో వచ్చేస్తుంది, ఎక్కువ డబ్బులు వస్తాయి, రెట్టింపు డబ్బులు వస్తాయి, మనం చేస్తే బాగుంటుందని గబుక్కున తొందరపడి మీ అంచనాలకి మించి ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక దెబ్బతినేటువంటి ప్రమాదం కనబడుతోంది. కాబట్టి ఆలోచనతో ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విద్యార్థులకి సామాన్యమైనటువంటి ఫలితం ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు కూడా ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మంగళవార నియమాలు చేయండి. ఎంత మానసికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మనస్సులో ఇంటి గుట్టును మాత్రం బయట పెట్టవద్దు. ఇంటిలో జరుగుతున్నటువంటి సమస్యలు అంటే మీ భార్యాభర్తల మధ్యన కానీ పిల్లల మధ్యన కానీ జరుగుతున్నటువంటి వ్యవహారాలని ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా మీరు బయట పెట్టడం వల్ల ఎదురు వ్యక్తులు మీ మధ్యన ఎంటర్ అయ్యి మిమ్మల్ని విడగొట్టేటువంటి ప్రమాదం కనపడుతోంది. కాబట్టి ఇంటి విషయాలను బయటకు తీసుకురావద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ప్రతి విషయంలో సోదరి వర్గాలతో సామాన్యమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. కాబట్టి ఒకంత ఆచితూచి ముందుకు వెళ్ళాలి. ప్రతి విషయంలోనూ కూడా నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తే విజయాన్ని సాధిస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా 16వ తారీఖు నుంచి మీకు శుభ సమయమే. ద్వితీయమందు ఉన్నటువంటి రాహువు వల్ల ప్రతి చిన్న విషయానికి కూడా వాక్స్థానమందు ఉన్నటువంటి రాహువు, వాక్స్థానం మీద ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావము, వీటి వల్ల ప్రతి చిన్న విషయానికి మాట దాటవేయవలసినటువంటి పరిస్థితి. అంటే అబద్ధం ఆడడం, ఇలా కాదు అలాగా అని ఏదో నేను అన్నానా అని ఇలాగ చిన్న చిన్న విషయాలకు కూడా మాట దాటవేయవలసిన పరిస్థితి రావచ్చు. అందుకనే తక్కువ మాట్లాడండి, బ్యాలెన్స్గా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మరింత శుభకరమైనటువంటి ప్రయత్నాలు రావాలి అంటే మంగళవారం పంచామృతాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోండి. మమ చంద్రలగ్నవశాత్తు అష్టమస్థాన స్థిత అంగారక గ్రహదోష పరిహారార్థం అని చెప్పి కందిపప్పు దానం ఇవ్వండి. అంతా శుభం జరుగుతుంది.
నేను చెప్పినటువంటి పరిహారాలు పాటిస్తూ విజయపథంలో నడుస్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.